అటు చేసి ఇటు చేసి టోటల్ నా ఫినిషెస్ అంటే ఎలిమినేషన్ 6 వచ్చాయి. దాని తర్వాత ఈ బిల్డింగ్ మీద ఒకరిని చంపితే ఆడికి వెళ్ళి రాలేదని ఏంటనే బిల్డింగ్ మీద వచ్చి చూస్తేనేమో నా మీద ఇప్పుడు దాడి జరగబోతుంది. వెనకాల నుంచి మనోడు కొట్టడానికి ట్రై చేస్తాడు, డీపీ అనుకుంటాడు కానీ ఒక్క బుల్లెట్ తగలదు పాపం, ఒక్క షాట్ తగలదు. గ్రెనేడ్ కూడా బాగా వేసాడు అవడో కానీ నేను ఇంకా బిల్డింగ్లోకి పరిగెడతా పూర్తిగా లోపలికి. దాని తర్వాత మనోడు అటేటో కాన్సన్ట్రేషన్తో వేరే ఎవడనో షూట్ చేస్తూ ఉంటాడు. మనం సైలెంట్కి వెళ్ళిపోయి ఇటు నుంచి విండోలో నుంచి కొడతామండి. నాక్ అయ్యాడు, మనోడిది కిల్ పడలేదు. అంటే ఆడిది ఇంకో టీమ్మేట్ ఉండొచ్చు, లేకపోతే స్క్వాడే ఉండొచ్చు అక్కడ. కానీ మనం ధైర్యం చేసి రాకెట్తో పాటు పైకి వెళ్దామని ట్రై చేస్తాం. అయ్యిద్దో లేదో తెలియదు కానీ ట్రై చేసా. సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవుతా. కాకపోతే రాంగ్ నేను కొట్టేశాను. దాని తర్వాత అటు పక్క నుంచి మన టీమ్మేట్స్ని ఒకరు కొడుతున్నాడు. వాడు అసలు మనల్ని పట్టించుకోలే. మనం మిసైల్ అయితే వేసాం. నైస్. దీన్ని కూడా ఫుల్ కిల్ వేసుకొని రీలోడ్ కొట్టి హీల్ చేసుకోవడం మొదలు పెట్టాలి. కానీ మన జోన్ ఏదైతే ఉందో మనల్ని కచంపని తినేసిద్ది. మనం కష్టపడి నాకేనో అటు చేసి ఇటు చేసి పాకుండా దేక్కుంటా మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ప్లేయర్స్ని తప్పించుకుంటూ ఫ్రెండ్స్ దగ్గర పాకుండా వెళ్ళి, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, ర్యాండమ్ ప్లేయర్స్. ర్యాండమ్ ప్లేయర్ అయినా కానీ ఈడు వచ్చి మరీ రివైవ్ ఇచ్చాడు కాబట్టి బతికాము మనం. బుయ్యా కొట్టగలిగాం. బుయ్యా అంటున్నాం, ఫ్రీ ఫైర్ అలవాటు అయిపోయింది. ఈ బిల్డింగ్లో చెక్ చేస్తాం కానీ ఈ బిల్డింగ్లో ఎవరు ఉండరు. స్మోక్ వేసాను, అక్కడ కాన్సన్ట్రేషన్ వెళ్ళిద్దని. ఇక్కడ కామెడీగా పోతాడు లాస్ట్ ప్లేయర్. ఇంకెక్కడ నుంచి ఉంటే పని అవ్వదు అనేసి ఇంకా అలా మెల్లిగా పైకి వెళ్తా. స్మోక్ గ్రానైట్స్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఫుల్ హీల్ అవుదాం. సిరెంజ్లు ఇవన్నీ పెట్టుకొని ఏం ప్రయోజనం, అలాగో మ్యాచ్ అయిపోతుంది. యూస్ చేస్తా. ఇప్పుడు పైకి వెళ్దాం బా. మనోడు ఆ బిల్డింగ్ అటువైపు ఉన్నాడు. ఈడికి షూట్ చేసిన కొంచెం తగిలింది కానీ నేను ఎందుకు క్రౌచ్ చేశాను ఇన్స్టింక్ట్తో. మన ప్లేయర్ ఫ్రెండ్ అయితే పోయాడు. వీడికి రివైవ్ వచ్చి ఇద్దరం లెగిసి షూట్ చేద్దాం అనుకుంటున్నాక మనోడు స్మూత్ లైక్ బటర్ అని డ్యాన్స్ చేసుకుంటా మన దగ్గరికి వస్తాడు. ఇక్కడ మనోడు కామెడీకి చచ్చిపోతాడు. ఇలా ఓడిపోయి చికెన్ పోగొట్టించుకుంటే ఏమన్నా బాధ ఉంటుందా ఆడికి పాపం. సర్లే ఏదోటి మనం గెలిచే ఆడేవాళ్ళం అంతే.